హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చలో. సో జస్ట్ ఇప్పుడే నేను చెన్నై లవ్ స్టోరీ మూవీ ప్రీమియర్స్కి వెళ్ళొచ్చాను అనమాట. సో మూవీ ఎలా ఉందంటే బాగుందనా? నిజం బాగుంది. హీరో క్యారెక్టరైజేషన్ వచ్చేసి ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. హీరోయిన్ యాక్టింగ్ వచ్చేసి సో ఇంకా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే పాజిటివ్స్లో నెంబర్ 1 నేనైతే కామెడీ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. పడి నవ్వాను. కామెడీ అంత బాగుంది కామెడీ అయితే. ఎస్పెషల్లీ కిరణ్ అబ్బోవరం కామెడీ సీన్స్లో మనం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. అండ్ సెకండ్ పాజిటివ్ వచ్చేసి హీరో హీరోయిన్ వాళ్ళ యాక్టింగ్. సో ఇద్దరు వాళ్ళ యాక్టింగ్ ఇరగ తీశారు. సో ఒకరికొకరు పోటీ పడి మరీ యాక్టింగ్ చేశారు. బట్ లాస్ట్కి గెలిచింది అయితే హీరోయిన్. సూపర్ చేసింది. అండ్ సాంగ్స్ అండ్ మ్యూజిక్ బై మణి శర్మ గారు వాజ్ సూపర్, ఎక్సలెంట్. నిజంగా చాలా మంచిగా ఆయన కంబ్యాక్ అని చెప్పొచ్చు. అక్కడక్కడ మనకి ఎక్కడో సీతారామం మ్యూజిక్ కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది. బట్ కానీ మిగతా సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చెలితారా కానీ, హొయిలా హొయిలా కానీ, తొలి ప్రేమే తోపు కది, అన్ని సాంగ్స్ మనం రిపీటెడ్గా వినే సాంగ్సే. చాలా అంటే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ వాజ్ గుడ్. చాలా అంటే చాలా బాగా చేశారు. సో మనకి చెన్నై అనేది మంచిగా చూపించారు ఆ మూవీలో. అండ్ సమ్ సీన్స్ మనల్ని చాలా అట్రాక్టివ్గా చూపిస్తాయి. ఎస్పెషల్లీ హీరోకి సంబంధించినవి ఒక సినిమా గురించి సీన్ అయితే ఉంటుంది. సో ఆ సీన్ మనకి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో మన ఎమోషన్ అవుతాం. ఒక హీరో క్యారెక్టర్ నుంచి మనం సినిమా చూస్తే మంచిగా ఎమోషన్ అయితే అవుతాం అన్నమాట. అండ్ ఇటుపక్క లవ్ స్టోరీ కూడా చాలా క్యూట్గా ఉంది ఇద్దరి మధ్య. సో దీస్ ఆర్ మై పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ వచ్చేసరికి మూవీ ఎక్కడో చూసిన ఫీలింగే వస్తుంది. ఇట్స్ అ కల్ట్ క్లాసిక్ అనే చెప్పలేం. వీళ్ళైతే అలా అయితే అనౌన్స్ చేశారో ఇది ఒక కల్ట్ క్లాసిక్ సినిమా అని చెప్పి, అలా కల్ట్ క్లాసిక్ అయితే చెప్పలేము అనమాట. సో నాకు కొన్ని చోట్ల మూవీ అయితే బోర్ అనిపించింది, కొన్ని చోట్ల ల్యాగ్ అనిపించింది. సో దగ్గరగా ఐ థింక్ 3 hours పైన సినిమా ఉందన్నమాట. నాకు దాంతోపాటు ద స్టోరీ మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే తీసుకున్నారో అది రెగ్యులర్ లవ్ స్టోరీ అయితే కాదు. సో ఒక అటెంప్ట్ అయితే చేశారు, కానీ నాకు అది జోయల్గా అనిపించింది. నాకు అంత ఇంపాక్ట్ అనిపించలేదు అది. సో ఆ జోనరా తీసుకున్నప్పుడు ఇంకొద్దిగా కొన్ని సీన్స్, కామెడీ సీన్స్ కట్ చేసి కొన్ని ఎమోషనల్ సీన్స్ మనం ఎక్కువ లవ్ మధ్య చూపించుకుంటే చాలా బాగుండేది. బట్ ఎట్ ద లాస్ట్ మూవీ కూడా మంచి ఎండింగ్ అయితే అవుతుంది అనమాట. అండ్ దిస్ మై రివ్యూ ఆన్ చెన్నై లవ్ స్టోరీ. అండ్ నా రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5 నేనైతే 3 అయితే ఇస్తాను. సమ్ 2 నాకు చిన్న ల్యాగ్ అని చెప్పి ఉన్నాయి. కొద్దిగా స్టోరీ కూడా నాకు కొద్దిగా నరేషన్ ఇంకా సరిగ్గా రావాలి, డైలాగ్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను 3 out of 5 అయితే ఇస్తున్నాను. మీరు ఎంత ఇస్తున్నారో కామెంట్ చేయండి సినిమా చూస్తే.